అన్నగారు అనుమతిని ఇవ్వడం మనకు మార్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు సైన్స్ ఏం చెప్తుంది అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన దైనందిక జీవితంలో ఏ వృత్తి చేసినా చేయవలసిందే. ప్రత్యేకంగా డ్రైవర్ పాజిటివ్ ఎనర్జీ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే అలాగే మాకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మాకేది కావాలన్నా సహాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. విశేష షెడ్యూల్లో కూడా రహదారి భద్రతా మాసోత్సవాల్లో 10 మందికి మంచి సూచనలు ఇవ్వాలని మంచి ఉద్దేశం కాబట్టి అన్నగారు వచ్చేసి తప్పకుండా పాటించాలని. అలాగే రెహమాన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నకు మనకు చాలా కార్యక్రమాలు చేసుకుంటున్నాం. సో అందులో భాగంగానే ఇక్కడ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా డ్రైవర్లకు, వాహన యజమానులకు కూడా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. సో మన పెద్దలు చెప్పే ముఖ్య సూచనలు, సలహాలు పాటించి అందరి ఉద్దేశం ఒకటే, ప్రమాదాలు జరగకూడదు. ప్రమాద రహిత కదిరి జిల్లా, రాష్ట్రం, దేశం. సో మన దేశం ఎక్కడో ఉండాల్సింది ప్రథమ స్థానంలోనే ఉంటా ఉంది మనకు ఈ యాక్సిడెంట్ వల్ల. ఎందుకంటే రహదారులు నిర్లక్ష్యమైనటువంటి పనులు ఎక్కువ జరుగుతున్నాయనేది ఒక స్టాటిస్టిక్స్ ప్రకారంగా. సో అందువల్ల మీరు మన అధికారులు, మన ప్రజాప్రతినిధులు ఇచ్చే సలహాలను, సూచనలు పాటించి ప్రమాదాలు నివారించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం ప్రారంభించబడినది. మొదటగా మంచి కార్యక్రమం ఈ ఆవరణలో ఏర్పాటు చేసినందుకు కదిరి ఆర్టీఓ గారికి మరియు వారి సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భద్రత గురించి ప్రతిరోజు సాయంత్రం, ఉదయం పోలీస్ శాఖ కానీ, రవాణా శాఖ కానీ ప్రజలను అప్రమత్తం చేస్తుంటాం కూడా. కానీ ప్రజల్లో ఒక రకమైన నిర్లక్ష్య ధోరణి, ఏమవుతుందిలే అని ఈ విధంగా భావించడం వల్లే ప్రమాదాలకు గురవుతుంటారు. మేము మాటికి డ్రంక్ అండ్ డ్రైవ్ పెడితే ఎంత బాధపడతారో జనాలు. ఎందుకంటే 10,000 రూపాయలు ఫైన్, అవునా కదా? బాధ ఉంటుందా ఉండదా? మరి అదే తాగి మద్యం సేవించి ఏదైనా కాలు కానీ చేయి కానీ విరిగిపోతే, ప్రాణం పోతే మరి ఏం చేస్తారు? ఆ అవగాహన చాలా మందిలో లేదు. మేము ఫైన్ వేస్తున్నామనే బాధపడుతుంటాం. హెల్మెట్ ఉండదు, హెల్మెట్ ఉన్నందుకు చాలా బాధపడుతుంటారు. మేము ఫైన్ వేస్తే 500 రూపాయలు. ఈరోజు చెప్పుకోవడానికి నాకు కూడా బాధ ఉంది. ఉదయమే ఒక యాక్సిడెంట్ జరిగింది నల్లమణిలో. అది ఎవరు కాదు, శ్రీకాంత్ రెడ్డి అని మా దగ్గర పనిచేసే కానిస్టేబుల్. హెల్మెట్ ఉంటే ఎటువంటి గాయమయ్యేది కాదు. మీకు చూపించాలని కూడా తెచ్చినా నేను, సార్ కూడా చూపిస్తా ఇక్కడ. దాని యొక్క ఉద్దేశం ఎక్కడ గాయమైంది కనపడుతుందా? ఎక్కడైంది గాయం? హెల్మెట్ ఉంటే అవుతుందా కాదా? కాదు.
కాకపోతే ఎవరికి నష్టం? ఆ కుటుంబానికే నష్టం. అందువల్ల మేము పదే పదే ఈ రోడ్డు ప్రమాదాల గురించి మీకు చెప్పడం కానీ, మీకు ఫైన్ వేయడం కానీ, మిమ్మల్ని విసిగించడం కానీ మాకేం సరదా కాదు. మాకు చాలా పనులు ఉంటాయి. అయినా కూడా ప్రజల భద్రత, సేఫ్టీ దృష్ట్యా అది మా బాధ్యత. కాబట్టి మీరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా, ఎంత విసుక్కున్నా, మమ్మల్ని బాధపెట్టాం అనుకున్నా కూడా మేము మిమ్మల్ని వదిలిపెట్టాం. ఖచ్చితంగా చేస్తానే ఉంటాం. మీరు ఈ డాటాలు చూస్తే ఏమైతుంది అనుకోవచ్చు. ప్రతి సంవత్సరము రోడ్డు ప్రమాదాల్లో 2 లక్షల మంది చనిపోతున్నారు. అంటే ఓ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉంటాయి చెప్పండి? ఓట్లు ఎన్ని ఉంటాయి ఓ నియోజకవర్గంలో? 2 లక్షలు అంటే ఎక్కువ. అంటే భారతదేశంలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి సంవత్సరం ఒక నియోజకవర్గం అవుట్ అయిపోతుంది. దేనివల్ల? యాక్సిడెంట్ వల్ల. మంచిదా ఇది? ఎట్టి పరిస్థితుల్లో ఇది మంచిది కాదు. దీనివల్ల చాలా ఇబ్బంది. అంటే రోడ్డు ప్రమాదాల వల్ల అదొకటే కాదు, మేము చాలా కుటుంబాలు చూస్తుంటాం. ఆ కుటుంబం పెద్ద ఆ ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబం అంతా వీధిని పడిపోతుంది. లేకపోతే ఆయన మంచం మీద పడితే ఆ కుటుంబం వాళ్ళని భరిస్తే చాలా కష్టమైపోతుంది. వాళ్ళ ఆలాపాలన చూస్తుంటే చాలా కష్టమైపోతుంది. కేవలం మన నిర్లక్ష్యం వల్ల, లేకపోతే డ్రైవింగ్ లో ఇతరుల నిర్లక్ష్యం వల్ల మాత్రమే ఇది జరుగుతూ ఉంది. అందువల్ల రోడ్డు ప్రమాదాల్లో మనం జాగ్రత్త ఉండాలి. అదేవిధంగా ఇతరులు కూడా, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త ఉండాలి. నిద్ర వచ్చిందా పండుకోవాలి, అలసట అయిందా బండి నడపకూడదు, అతివేగం పోకూడదు. సూచనలు రోడ్డు మీద చాలా సూచనలు ఉంటాయి. 80 కిలోమీటర్లు పోవాలి, నిదానంగా వెళ్ళండి, మలుపు ఉంది. కానీ మీరు ఎవ్వరు కూడా అది, కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి అవగాహన ఉండదు. రీసెంట్ గా మనకు మదనపల్లి దగ్గర మదనపల్లి రోడ్ సర్కిల్ ఏర్పాటు చేసినాం సార్. ఆ సర్కిల్లో నేను చాలా గమనిస్తుంటా, అడ్డదిడ్డం వెళ్ళిపోతారు. ఈ సైడ్ దాంట్లో ఇంకా ఆ రోడ్లోకి వెళ్ళిపోవాలంటే దయచేసి అక్కడ స్పీడ్ బ్రేకర్ కూడా వేయాలి సార్. ఎందుకంటే మదనపల్లి రోడ్డు అక్కడ మా ఆఫీస్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు టక్కన ఈ సైడ్ లెఫ్ట్ దూరేస్తారు. లెఫ్ట్ దూరకూడదు. టౌన్ లో నుంచి మా ఆఫీస్ సైడ్ పోవాలంటే టక్కన రైట్ సైడ్ కట్ అయిపోతారు. ఫస్ట్ లైన్ లో పోకూడదు, 2వ లైన్ లో వచ్చేటోళ్ళు వస్తారు, 3వ లైన్ లో రావాలి. కానీ ఎవరికి అవగాహన లేదు. ఖచ్చితంగా అక్కడ ఒక స్పీడ్ బ్రేక్ ఉంటే తప్ప మీరు కూడా గమనించాలి సార్. వేయాలి సార్. అక్కడ మేము చాలా భయపడుతుంటాం. ఎందుకంటే తెలియదు, టౌన్ లో నుంచి పోయాడు టక్కన ఈజీగా ఉంది కానీ రైట్ సైడ్ దూరేస్తారు. అక్కడ నుంచి వచ్చేటోడు ఈజీగా ఉందని చెప్పి మళ్ళీ వాడు లెఫ్ట్ సైడ్ దూరేస్తారు. మీకు ఐడియా ఉంటుంది ఆ రోడ్ లో, ఆ సర్కిల్లో. అటువంటి అన్ని కూడా మీరు అవగాహన ఉంటే తప్ప దాన్ని మనం కాపాడలేం. మీరు అవగాహన ఉండాలా, నిర్లక్ష్యం ఊహించకూడదు. భవిష్యత్తులో మనం ఈ ప్రమాదం తగ్గించాలని చాలా ఒక టార్గెట్, మాకు ఎస్పీ గారు కూడా చెప్పినారు, టార్గెట్ ఓరియంటెడ్ పోలీసింగ్. ఇక్కడ మనం కదిరిలో యాక్సిడెంట్ తగ్గించాలని కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నాం. పోయిన సంవత్సరంలో దాదాపుగా ఒక 4 నాన్ ఫ్యాటలు, 2 ఫ్యాటలు జరిగినాయి. అదృష్టవశాత్తు కొంచెం అంటే మేము టార్గెట్ ఓరియంటెడ్ పోలీసింగ్ చేయడం వల్ల మన ఎమ్మెల్యే గారు కూడా మాకు కొంచెం చాలా సహకరించినారు. ఆ వెహికల్స్ ఇచ్చినందువల్ల మేము పెట్రోలింగ్ కానీ ఇంకోటి చేయడానికి కానీ చాలా సులభతరమైంది. కాబట్టి ఇంతవరకు ఒక యాక్సిడెంట్ కేసు కూడా నమోదు కాలేదు సార్ ఈ సంవత్సరం. మీరంతా సహకరిస్తే యాక్సిడెంట్ కాకుండా ఇదే విధంగా ఈ సంవత్సరం అంతా, అంటే మీరంతా బాగా పనిచేసి నిర్లక్ష్యం వహించే. నేనే పిల్లప్పుడు సైకిల్ మోటార్లో పోతా, ఫుల్ హెల్మెట్ అప్పటికే పెట్టుకుని, అది ఫ్యాషన్ అప్పుడు పిల్ల నాకు 21 సంవత్సరం పోతా ఉంటే రోడ్లో ఆ సైడ్ నుంచి గొర్రె వచ్చేసి మోటార్ సైకిల్ కొట్టింది. 120లో ఉన్నా ఇక్కడ కొట్టే ఒక పర్లాంగ్ దూరం లాగింది రోడ్లో. ఈ రోజుకి నా చెయ్యికి ఇది పోలే. ఎవరన్నా చూసే కదా రౌడీ నాకు ఏడో పొట్లాడి వచ్చాడు. ఇది ఒక మచ్చ, ఇది ఒక గుర్తు. ఈ సందర్భంగా మీకు ఎందుకు తెలియజేస్తానంటే, హెల్మెట్ ఉండబట్టి దీని వరకే పోయింది. హెల్మెట్ లేకపోతే ముఖం కూడా పోయేది. అప్పుడు మా ఎమ్మెల్యే చాలా చూసేకి అసహ్యం ఉంటాడు అని మీరే అనుకున్నారు, ఒకవేళ బది కొట్ట గట్టింది. కాబట్టి ప్రతి చిన్న తప్పు, ప్రతి చిన్న పొరపాటు, కొన్నిసార్లు మన తప్పు లేకుండా కూడా యాక్సిడెంట్ అనే దానికి ఎవరు కూడా బాధ్యత చేయలేదు. యాక్సిడెంట్ ఈజ్ అన్ యాక్సిడెంట్. ఎవడు పోయేది అదే పని గుడ్డాలనుకోడు, తప్పు చేయాలనుకోడు. కానీ అప్రమత్తంగా లేకపోవడం వల్ల జరిగేటువంటి ప్రమాదాలు నివారించుకునే సమయంలో తాము జాగ్రత్తలు తీసుకోవడం అనేది మనందరి కనీస బాధ్యత అని చెప్పేసి మీరందరూ గ్రహించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు ఇంకా వేరే కార్యక్రమాలు ఉన్నాయి. కాకపోతే మొదట మాటిస్తున్నాం, ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళకి మేము వచ్చేసి కృతజ్ఞత తెలపాలనే ఆలోచనతోనే ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పి రావడం జరిగింది. ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించి గౌరవించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాల్ని ఏదో ఆశామాషిగా లేదంటే ఏదో కంటుకుడు చెత్త కింద కాకుండా ఒక సామాజిక బాధ్యత కింద అందరూ అర్థం చేసుకొని జీవితంలో చిన్న చిన్న తప్పిదాలు చేసి మీ కుటుంబాన్ని బాధపెట్టద్దు, మీ జీవితాలు విలువైనటువంటి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, మీ మీద ఆధారపడినటువంటి వ్యక్తుల జీవితాలు దుర్భరం చేసుకోవద్దని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ అన్ని రకాలైనటువంటి జాగ్రత్తల్ని రోడ్డు ప్రమాదాలు జరగకుండా మీరందరూ పాటించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఆ రకంగా ప్రయత్నం చేసినటువంటి అధికారులకు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి ప్రభావవంతమైనటువంటి వ్యక్తులకు కావచ్చు, అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 37th రోడ్ సేఫ్టీలో భాగంగా ఈరోజు ఈనాటి కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ లోకల్ ఆర్టీఏ డిపార్ట్మెంట్ అంటే మన ఆర్టీఓ గారు, ఎంఏ వరప్రసాద్ వీళ్ళంతా కలిసి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు. స్టూడెంట్స్ని, అసోసియేషన్స్, డిఫరెంట్ అసోసియేషన్స్ని అందరినీ దీని మీద ఒక అవగాహన కలిగించడానికి కొరకు, అందరికి తెలిసిన విషయమైనా మరి ఒకసారి మనం గుర్తు చేసుకోవడానికి కొరకు ర్యాలీ చేస్తున్నాం. అలాగే హెల్మెట్స్ మీద, సీట్ బెల్ట్ డ్రైవింగ్ మీద ప్రతి ఒక్కరు కూడా ఇవి ధరించిన తర్వాతనే, హెల్మెట్ ధరించిన తర్వాత సీట్ బెల్ట్ వేసుకున్న తర్వాతనే ప్రయాణం చేయాలని అవేర్నెస్ ప్రోగ్రాంలో ఈరోజు క్యాంపెయిన్లో మెయిన్ మా ప్రధాన ఉద్దేశము. అలాగే మీడియా ద్వారా కూడా ఈ న్యూస్ ప్రజలందరికీ కూడా అంటే అవేర్నెస్ అంటే మేము ఏదో ఇక్కడ చేసిన కార్యక్రమం కాకుండా మీ ద్వారా అయితే ప్రజలకి ఖచ్చితంగా చేరుతుంది. ప్రతి ఒక్కరు ఇప్పుడున్న యాక్సిడెంట్స్లో మనకు జరిగే యాక్సిడెంట్స్ మన డిస్ట్రిక్ట్లో 522 యాక్సిడెంట్స్ జరిగితే అందులో 172 యాక్సిడెంట్స్ 172లో హెల్మెట్స్ లేనందువల్ల 128 మెంబర్స్ చనిపోయారు. అంటే హెల్మెట్ యొక్క ఎంత మనకు అది ఇంపార్టెంట్ అనేది మీ ద్వారా ప్రజలందరికీ కూడా చేరాలి, అందుకు కూడా ఇది వేసుకొని డ్రైవ్ చేయాలి అని చెప్పేసి మనం అవేర్నెస్ ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే సీట్ బెల్ట్స్, కార్స్ మనం ఎంతో చాలా ఈజీగా అనుకుంటాం, కానీ సీట్ బెల్ట్ వేసుకోవడం వల్ల ఎంతో ప్రాణాలు కాపాడుకుంటాం. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరో మేము ఫైన్ వేస్తారని చెప్పేసి దాని మీద చేయడం అనేది కాదు ఉద్దేశము. ప్రతి ఒక్కరు కూడా ఈ అవేర్నెస్ అనేది తెలియాలి, వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. అది మీ ద్వారానే అందరికీ కూడా కమ్యూనికేట్ కావాలని చెప్పేసి మరోసారి కోరుతున్నాను. చాలామంది డ్రైవర్స్ ర్యాష్ డ్రైవింగ్ చేయడము, అలాగే డ్రింక్ చేసి డ్రైవ్ చేయడము అలాంటి చేయవద్దండి. డ్రైవింగ్ చేసేప్పుడు దయచేసి అవన్నీ మనసులో పెట్టుకొని, గుర్తు పెట్టుకొని డ్రైవ్ చేయాలని కోరుతున్నాము. అలాగే పేరెంట్స్కి ఇంపార్టెంట్, పేరెంట్స్ చాలామంది మైనర్స్ పిల్లలు అడుగుతున్నారని చెప్పేసి వెహికల్స్ ఇస్తున్నారు, వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు పిల్లలకి. కాబట్టి దయచేసి పేరెంట్స్ అందరూ కూడా ఇది గుర్తు పెట్టుకొని వాళ్ళకు అన్ని జాగ్రత్తలు చేసిన తర్వాత, వాళ్ళకి లైసెన్స్ ఇప్పించిన తర్వాతనే డ్రైవింగ్ చేయడానికి వెహికల్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. కార్యక్రమంలో గవర్నీయులు హెల్మెట్ మన కదిరి ఎమ్మెల్యే గారి ద్వారా హెల్మెట్స్ అందజేయడం జరిగింది అందరికి కూడా. అంటే జస్ట్ మనము ఒక ఇన్ఫర్మేషన్ కొరకు, దీనివల్ల అందరికీ కూడా ప్రజలు ఒక పొలిటీషియన్గా, ఒక ప్రజాప్రతినిధిగా చేశారంటే అందరూ కూడా గుర్తు పెట్టుకుంటారన్న ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఈవేళ ఈ కార్యక్రమం ఎన్నో కార్యక్రమాలను వచ్చి ఇచ్చేసి ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడానికి